మరి ఇప్పుడు మనం ఏలూరు వెళ్దాం. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్లు ప్రారంభమయ్యాయి. T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో నిర్మాణాన్ని చేపట్టారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను బాసర్ కంపెనీ చూస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయ్యాక ఎర్త్ కమ్మర్ రాక్ ఫీల్డ్ డ్యామ్ నిర్మాణం చేపట్టనున్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఏలూరు నుండి భాను అందిస్తారు. భాను. రైట్ మూర్తి, ఆంధ్రుల జీవనాడిగా కొలుస్తున్న పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో గత 5 సంవత్సరాల్లో చాలా వెనకపడిపోయిందని చెప్పినాను. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇప్పటికే చంద్రబాబు నాయుడు 2 సార్లు పోలవరం సందర్శించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలవరం పనులు వేగవంతం చేసే దిశగా కూడా ఈరోజు ఉదయం 10:19 ఏదైతే డయాఫ్రమ్ వాల్ నిర్మించడానికి ప్రారంభించడం అయితే జరిగింది. వేద మంత్రాలతో వేద పండితులతో కూడా సిఈ నరసింహమూర్తి అదేవిధంగా ఎవరైతే మెగా కాంట్రాక్ట్లు ఎవరైతే ఉన్నారో మెగా మేనేజర్ వీళ్ళందరూ కూడా ఈ పూజలో పాల్గొని ఇవాళ ఉదయం ఈ కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈరోజు 18వ తారీఖున మంచి రోజు అవడంతో కూడా ఈ రోజు పనులు అదేవిధంగా యంత్రాలకు సంబంధించిన నిపుణులు టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ రోజు వచ్చి ఇక్కడ పనులు ప్రారంభించడం అయితే కూడా జరుగుతుంది. ఏదైతే బావర్ కంపెనీ ఏదైతే ఉందో T5 ప్లాస్టిక్ ద్వారా దీన్ని నిర్మించాలని చెప్పి నిర్ణయించుకుంది. ఎంత ఫ్లోటింగ్ ఉన్నా కానీ ఎంత వరద ఉద్ధృతి ఉన్నా కానీ అంటే ఎన్ని క్యూసెట్లు వరద వచ్చినా కానీ కొద్దిగా తట్టుకునే శక్తి ఉందని చెప్పినని ఈ బావర్ కంపెనీ చెప్తుంది. మరో పక్క చూసుకుంటే ఏదైతే ఈ సంవత్సరం అంటే డిసెంబర్ 25, 2025 నాటికి ఈ వాల్ని మేము పూర్తి చేస్తామని చెప్పిన ధీమా కూడా వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ప్రకటన కూడా చేయడం జరిగింది మూర్తి. మరో పక్క చూసుకుంటే ఆంధ్రుల జీవనాడిగా కొలుస్తున్న పోలవరం ప్రాజెక్టు గత 5 సంవత్సరాల్లో మందనడక నాగడం అదేవిధంగా ఏదైతే ఇద్దరు మంత్రులు ఇరిగేషన్ శాఖ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ అవ్వచ్చు లేకపోతే అంబటి రాంబాబు అవ్వచ్చు, అనిల్ కుమార్ యాదవ్ అయితే మటుకి నెక్స్ట్ ఖరీఫ్కి ఇచ్చేస్తామని చెప్పని అసెంబ్లీలో సైతం ప్రగల్భాలు పలికారు. అంబటి రాంబాబు అయితే మటుకి అసలు నాకేమీ అర్థం కావట్లేదని చెప్పిన రోజులు కూడా అవకైన రోజులు కూడా మనకు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో భాగంగా పోలవరాన్ని కూడా మేము పూర్తి చేస్తామన్న భాగంగా ఏదైతే డిప్యూటీ సీఎం అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి సహకారంతో కూడా ఇప్పటికిప్పుడు అంటే చాలా వేగవంతంగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన వారం రోజులకే పోలవరం ప్రాజెక్టుని సందర్శించడానికి చంద్రబాబు నాయుడు రావడం అయితే జరిగింది. ఇప్పటికీ 2 సార్లు విదేశీ అంటే స్పెషలిస్టులు ఎవరైతే ఈ ప్రాజెక్టులు కట్టే వాటిలో నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ పంపించడం కూడా జరిగింది. అంటే ఏ విధమైన డ్యామేజ్ జరిగింది, వాటిని నిర్మిస్తే సరిపోద్దా లేకపోతే మరమ్మతులు చేస్తే సరిపోద్దా అన్న నేపథ్యంలో కూడా వాళ్ళు ఇచ్చిన నివేదికని బేస్ చేసుకొని కేవలం ఆ నివేదికని బేస్ చేసుకొని ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు ఒకవేళ మరమ్మతులు చేసినా కానీ అంతే ఖర్చు అవుతుంది, కొత్తగా నిర్మించినా కానీ అంతే ఖర్చు అవుతుంది అని చెప్పి నివేదికలో క్లియర్గా ఇవ్వడం వల్ల కూడా ఈ డయాఫ్రమ్ వాళ్ళు కట్టడం కూడా జరుగుతుంది. తర్వాత ఏదైతే ఎత్రాక్ ఏదైతే ఉందో అంటే ఇన్నర్గా ఉండే ఏదైతే లేయర్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది మూర్తి. మరో పక్క చూసుకుంటే ఆంధ్రుల జీవనాడిగా కొలుస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల దిగువనున్న ఖరీఫ్కి అదేవిధంగా రైతులకి అంతా కూడా మంచి జరుగుతున్న నేపథ్యంలో గత 20 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుని సందర్శించడానికి వచ్చినప్పుడు సుమారు 2 అవర్స్ అంటే 2 గంటలు లోపలికి పోలవరం ప్రాజెక్టులోకి వెళ్ళి ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగింది, దీన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారని చెప్పని ఇటు పక్క ఇరిగేషన్ శాఖ అధికారులతో అటు పక్క టెక్నికల్ ఇంజనీర్స్తో అటు మరో పక్క ఎవరైతే కాంట్రాక్టుదారులు ఉన్నారో వాళ్ళందరితో కూడా 2 అవర్స్ పాటు సమీక్షించడం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు నివేదిక అంతా కూడా చంద్రబాబు నాయుడు తీసుకొని పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేయడానికి ఇప్పుడు ఎవరైతే ఇరిగేషన్ శాఖ మంత్రి ఎవరైతే నిమ్మల రామానాయుడు ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు కూడా ఎంతవరకు వర్క్ ఫినిష్ అయింది అంటే ఎంత పర్సంటేజ్ వరకు ఫినిష్ అయింది ఎంతవరకు ముందుకు వెళ్ళింది అన్న నివేదికను కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇస్తారని చెప్తున్నారు. నేను కూడా అవసరమైతే 1 వీక్ ఒకసారి ఆయన వెళ్ళి దగ్గరుండి పనులు చూస్తానని చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. మరో పక్క చూసుకుంటే ఆంధ్రుల జీవనాడిగా కొలుస్తున్న పోలవరం ప్రాజెక్టు ఒక పక్క వేగవంతంగా నడుస్తున్నా మరో పక్క ఏదైతే నిర్వాసితులకి డబ్బులు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎలా అయితే ముందుకొచ్చిందో వాళ్ళు కూడా డబ్బుల గురించి ఆశావాహం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మించడానికి వచ్చిన వాళ్ళు కూడా సహకరించే పరిస్థితి కూడా ఇక్కడ మంచి జరుగుతున్న నేపథ్యంలో సహకరించే పరిస్థితి కూడా కనబడుతుంది. 2014 నుంచి 2019 వరకు 66% పూర్తయితే 2019 నుంచి 2024 వరకు 74% పూర్తి అంటే కేవలం 10% పూర్తయింది. ఈ నేపథ్యంలో ఇంత స్లోగా వెళ్తున్న వర్క్ని ఒక్కసారిగా వేగవంతం చేసుకున్నారు. ఇప్పటికే కాంట్రాక్టుదారులు ఎవరైతే ఉన్నారో మెగా కంపెనీ ఏదైతే ఉందో
వాటికి కూడా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి వాళ్ళు కూడా టైం లిమిట్ అన్నది కూడా ఇవ్వడం జరిగింది. 20 రోజుల క్రితం వచ్చిన చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుని సందర్శించి 2020 నాటికి సుమారు ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పినని, మా హయాంలోనే నీళ్లు కూడా వదులుతామని చెప్పినని ఆయన ధీమా వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ డయాఫ్రమ్ వాళ్ళని కట్టడానికి అంటే సుమారు సంవత్సరం కాలం పాటు పట్టుద్దని చెప్పినాను అంటున్నారు. 3 సీజన్లు అంటే వింటర్ సీజన్, సమ్మర్ సీజను, రెయినీ సీజను ఏదైతే ఈ 3 సీజన్లు ఏదైతే ఉన్నాయో ఈ 3 సీజన్లో కూడా వర్క్ చేస్తామని చెప్తున్నారు. ఏదైతే బావర్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. అంటే ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి 2020 ఇప్పుడు జనవరిలో ఉన్నాం కాబట్టి డిసెంబర్ 2025 నాటికి క్లియర్ చేస్తామని చెప్పినాను కూడా బావర్ కంపెనీ చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. మరో పక్క చూసుకుంటే ఇటు పక్క రైతులు, కూటమి నాయకులు కూడా ఎప్పటికప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు మీద పరిశీలనల కింద వస్తున్నామని చెప్పినండి. చంద్రబాబు నాయుడు కూడా నెలకు ఒకసారి వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, ఆ పనితీరు ఎలా ఉందన్న నేపథ్యంలో కూడా క్లియర్గా చూస్తారని చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. మూర్తి, థ్యాంక్ యూ భాను, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఫ్రమ్ ఏలూరు. సో థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్ యూ అజీమ్, థ్యాంక్ యూ కమేశ్వరరావు, థ్యాంక్ యూ భాను ఫర్ జాయినింగ్ ఫర్ దిస్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.